డాక్టర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని డాక్టర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. రాచర్ల గొల్లపల్లి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 60వ పుట్టినరోజును పండుగలాగా నిర్వహించుకోవడం జరిగింది. గ్రామంలోని అన్ని కులాల అధ్యక్షులను, మాజీ ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సేవా కార్యకర్తలను, ఎంఆర్పీ, ఎస్ఎన్ఈఎఫ్, ఎంఎస్ఎఫ్ మాదిగ మహిళా సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్ని కులాల సంఘాల అధ్యక్షులు 26 కులాల వారిని శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని కులాల సంఘాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ సంఘాలు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, కుల పెద్దలు, మహిళా సంఘాల, యువజన సంఘాలు నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని డాక్టర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మసి బొగ్గైపోతుంటిమో ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము, మీ బొమ్మ వీరుణ సంఘం ప్రెసిడెంట్ గారు కూడా వేదికగా పాతూరు సంఘం అధ్యక్షులు పాతూరు ప్రవీణ్ రెడ్డి గారు సన్మాన కార్యక్రమం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రెడ్డి సంఘం అధ్యక్షులు గోవు శ్రీనివాస్ రెడ్డి గారు సన్మాన కార్యక్రమం స్వీకరించగలని కోరుతున్నాము. అదేవిధంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు 1వ నెంబరు దాసరి విశ్వనాథ్ గారు సన్మాన కార్యక్రమం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ముదిరాజ్ సంఘం పిట్ల బాబు గారు సన్మాన కార్యక్రమం అదేవిధంగా మన మాదిగ మహిళా సంఘం నాయకులు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. జ్యోత్స్న గారు, దేవలక్ష్మి గారు. అదేవిధంగా యాదవ సంఘం అధ్యక్షులు షాగ శ్రీనివాస్ గారు.
అదేవిధంగా విశ్వరూపణ సంఘం అధ్యక్షులు మారి భూశంకర్ గారు సన్మానం. అదేవిధంగా నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు జనగమ నారాయణ గారు. అదేవిధంగా రజక సంఘం అధ్యక్షుడు బెదురు సాలయ్య గారు సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అదే ప్రశ్న సంఘం సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎన్కల సంఘం అధ్యక్షుడు లోకి రవి గారు. అదేవిధంగా స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ గారు. అదేవిధంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి దాసరి గణేష్ గారు సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ పెంజల దేవయ్య జాగలి శ్రీనివాసరెడ్డి గారు సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా సిఐటు మండల శాఖ అధ్యక్షుడు కార్మిక నాయకుడు నారపురం నర్సయ్య గారు సన్మానం స్వీకరించే మాజీ వార్డు సభ్యులు అదేవిధంగా కృష్ణ గారు సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా స్వచ్ఛత అని చెప్పేసి అనుకున్నాము. ఇల్లు అదేవిధంగా మా సీనియర్ అదేవిధంగా నల్ల ఓసే గారు సన్మానం స్వీకరించవలసింది కూర్చుంది. బాబుదా మీరు ఇప్పుడు బాబయ్య అందే బాబయ్య రాజయ్య గారు సన్మానం స్వీకరించవలసిందిగా కూర్చున్నాము. చిల్క సతీష్ గారు సన్మానం తీసుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ గారు సన్మానం తీసుకోవాల్సిందే. ఆంజనేయులు గారికి స్వాగతం సుస్వాగతం. తరగతి పిల్లలను ప్రతి సంవత్సరం ఉప్మా కానీ వాళ్ళకు కావాల్సిన ప్రతి వస్తువు తీసుకొచ్చినటువంటి స్వచ్ఛంద కార్యకర్త అన్నగారిని ఘనంగా మా అంబేద్కర్ యువజన సంఘం మరియు మాదిగ దండల తరఫున ప్రత్యేకంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. అదే ప్రవీణ్ గారు బాబు. అదేవిధంగా డీలర్ చంద్రం గారు చిన్న సన్మానం తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం. అదేవిధంగా ఆర్టు దేవయ్య పదవి ఉన్నదిరా, పదవి కన్నా అన్నగారు కార్యక్రమానికి తర్వాత కొంచెం సీట్ ఉంటుంది. ఆ సీట్ను ముందుకు నడిపించుకుంటూ అంతే బాలయ్య గారిని సన్మానించవలసిందిగా దాని బలాన ఇట్లా. అదేవిధంగా మన కార్యక్రమానికి నాయకులు మాజీ విద్యాశాఖ చైర్మన్ హై స్కూల్, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఎంఆర్పిఎస్ బాధ్యులు. ఆయనకి ఏ పదవి ఇచ్చినాడు కానీ నిశ్చయంగా ఎలాంటి మార్పు లేకుండా విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి అందే సామ్యుల్ గారిని మన అన్ని కుల సంఘాల తరఫున ఘనంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాం.
అది లేదా తప్పలేదు చేయలేదా ఇంకా కనబడుతున్నారా మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి 31 సంవత్సరం గడుస్తుంది. అదేవిధంగా మందకృష్ణ గారి 60వ పుట్టినరోజు సందర్భంగా మాదిగా రిజర్వేషన్ సాధించిన విజయాలకు సహకరించినటువంటి అన్ని కుల పెద్దలందరికీ మందకృష్ణ గారి పిలుపు మేరకు గ్రామంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్ని కుల సంఘాల అధ్యక్షులకు అదేవిధంగా ప్రధాన కార్యదర్శులకు మా ఎంఆర్పిఎస్ గొల్లపల్లి గ్రామ శాఖ తరఫున స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మీరు ఇచ్చే సూచనలు మాకు కొంచెం బలాన్ని చేకూరుతాయని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు గొల్లపల్లి అంబేద్కర్ సంఘ నాయకులు అదేవిధంగా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు అందే శామ్యుల్ గారు ఇది కావాలని బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రఘురాం శర్మ గారు వేదికపై ఆశీర్లు కావాలని కోరుచున్నాము. అదేవిధంగా గొల్లపల్లి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చేపూరు రాజేశం గారు వేదికపై ఆశీర్లు కావాలని కోరుచున్నాము. అదేవిధంగా పాతూరి రెడ్డి సంఘం అధ్యక్షులు పాతూరి ప్రవీణ్ రెడ్డి గారు వేదికపై ఆశీర్లు కావాలని కోరుచున్నాము. రెడ్డి సంఘం అధ్యక్షులు గోగురు శ్రీనివాసరెడ్డి వేదికను అలంకరించగలని కోరుచున్నాము. అదేవిధంగా ముదిరాజు సంఘం 1 దాసరి విశ్వనాథ్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ముదిరాజు సంఘం 2 పిట్ల బాబు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా యాదవ సంఘం అధ్యక్షులు శాఖ శ్రీనివాస్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మారేపు భూశంకర్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు జనగామ నారాయణ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా కమ్మరి సంఘం అధ్యక్షులు దాసారపు చంద్రమ్మ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. సంఘం అధ్యక్షులు బేతి రాజు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రజక సంఘం అధ్యక్షులు పెద్దూరు సాలయ్య గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా గౌడ సంఘం అధ్యక్షులు కొండ స్వామి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా బెస్త సంఘం అధ్యక్షులు మంగళ రాజు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా అంబేద్కర్ సంఘం మాల సంఘం అధ్యక్షులు బండి పరశురాములు గారు అంబేద్కర్ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా అంబేద్కర్ సంఘం మాదిగా అధ్యక్షులు అందే సుదర్శన్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. వడ్డెర సంఘం అధ్యక్షులు వేముల లింగం గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. ఎరకల సంఘం అధ్యక్షులు లోక్ని రవి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. లంబడి సంఘం అధ్యక్షులు భాను శ్రీరామ్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. వీరముష్టి సంఘం అధ్యక్షులు ఆచార్య తిరుపతి భిక్షపతి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా పూసల సంఘం అధ్యక్షులు మదివేరి కృష్ణ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మనకు ఇన్ని రోజులు సేవ చేసి ప్రజాప్రతినిధులుగా ఇప్పుడు మనకు సహాయ సహకారాలు అందిస్తూ తాజా మాజీలు అందరూ కూడా పిలుస్తాం. వారు కూడా వేదికను బుగ్గ కృష్ణమూర్తి గారు ట్యాక్స్ వైస్ చైర్మన్ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదే గంగవ్వ బాలయ్య గారు డైరెక్టర్ ట్యాక్స్ తిమ్మపూర్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. మరి నారాయణ రెడ్డి గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మరి శ్రీనివాసరెడ్డి కిషన్ మోర్చా ఉపాధ్యక్షుడు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండె శ్రీనివాస్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా టీఆర్ఎస్ సురేష్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము.
అదేవిధంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి దాసరి గణేష్ గారు వేదికను అలంకరించవలసిన కోరుతున్నాము. అదేవిధంగా మాజీ సర్పంచ్ పాశం సరోజిని దేవరెడ్డి గారు అలంకరించవలసిందిగా కోరుతున్నాము. మాజీ ఉప సర్పంచ్ పెంజన్న దేవయ్య గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. మాజీ ఎంపీ నాగల శ్రీనివాసరెడ్డి కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. మండల కోఆపరేషన్ సభ మాజీ ఎంపీ జబ్బర్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మాజీ వార్డు సభ్యులు పాటి దేవయ్య గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అందే నిర్మల చంద్రమ్మ గారు మాజీ వార్డు సభ్యులు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మాదిగా సంఘం నుండి విద్యావంతులు ఉన్నారు. వారు అందే నాగమల్లయ్య ప్రిన్సిపల్ మండల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అందే నాగమల్లయ్య ప్రిన్సిపల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కాశీపేట గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఓఈజేఏసీ నాయకులు డాక్టర్ అంజయ్ కృష్ణ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మాజీ వార్డు సభ్యులు ప్రెసిడెంట్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మైనార్టీ అధ్యక్షులు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. చంద్రమ్మ గారు అదేవిధంగా కుల పెద్ద మనుషులు అందే ఎర్రమల్లయ్య గారు వేదికను అలంకరించవలసి కోరుతున్నాము. అదేవిధంగా నల్ల పోచయ్య అందే బాబయ్య గారు మిద్దె నరసయ్య గారు నాంచుల రాజయ్య గారు నడిపి మల్లయ్య గారు అందే బానయ్య గారు మీసాల పోచయ్య గారు ఈ వేదికను అలంకరించవలసిగా కోరుచున్నాము. అదేవిధంగా కుల సంఘం పెద్ద మనుషులు చిలుక సతీష్ అధికారి ఎల్లయ్య గారు నాంచుల రాజు మాసల అంజయ్య గారు వేదికను అలంకరించవలసిగా కోరుచున్నాము. అదేవిధంగా అంబేద్కర్ చైతన్య యువతకు సంబంధించిన వాళ్ళు ఆర్తి దేవయ్య గారు వేదికను అలంకరించవలసిగా కోరుతున్నాము. అదేవిధంగా మండల శాఖ అధ్యక్షుడు నారాపురం నరసయ్య గారు వేదికను అలంకరించవలసిగా కోరుతున్నాము. పోరాటాలు నడిపిన గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి పాదాభివందనాలు తెలియజేస్తుంది. మళ్ళొక్కసారి ఉద్యమ చరిత్రను వెలికి తీయడమే ఈ పాట. ఇప్పుడు 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 అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేయవలసిందిగా మహిళ శోభ గారు దేవలక్ష్మి గారు అంటే అన్ని రకాల ఈరోజు మాదిగ దండోరా అనే సంస్థ పుట్టినరోజు. అదేవిధంగా గౌరవ శ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు సందర్భంగా గత 31 సంవత్సరం నుండి ఉద్యమం నడిపించినటువంటి వ్యక్తి, మాదిగ జాతి కోసం కాకుండా మన పీడిత వర్గాల కోసం ముందుండి నడిపించి అనేక కార్యక్రమాలు చేసి ఆయన సేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నేడు పద్మశ్రీ అవార్డుతో ఆయనను సత్కరించడం జరిగింది. అందులో భాగంగానే అన్ని గ్రామాలలోని మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాల ఆధ్వర్యంలో మాకు సహకరించినటువంటి అన్ని కులాల అధ్యక్షులకు సన్మాన కార్యక్రమం చేయవలసిందని చెప్పేసి అన్నగారి పిలుపు మేరకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గొల్లపల్లి గ్రామంలో మా కుల పెద్ద మనుషులు, అంబేద్కర్ సంఘం నాయకులు, మాదిగ మహిళా సంఘం, మాదిగ విద్యార్థి సంఘం, మాదిగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి పూర్తిగా మా అంబేద్కర్ యువజన సంఘం ముందుండి నడిపించింది. వారికి ఈ మాదిగ కుల సంఘం తరఫున ప్రత్యేకంగా జైభీములు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, తర్వాత
వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు అంబేద్కర్ యువజన సంఘం మాదిగ దండోర తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారికి అందే ఫలాలను ఖచ్చితంగా అందించే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారి చొరవ తీసుకొని పనులు చేపియాలని చెప్తున్నాము. అందులో భాగంగానే ఇప్పుడైతే డబుల్ బెడ్రూమ్లో ఇల్లు మంజూరు కావడం జరిగింది. ఆ ఇళ్లలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మా మాదిగ దండోర తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే కొందరికి భూమి ఉన్నది, కొందరికి భూమి లేదు. ఒకవేళ భూమి ఉంటే కొంచెం చిన్నగా ఉండొచ్చు, అటువంటి వారికి ఇవ్వలేము అని చెప్పేసి అంటున్నారట. ఇప్పుడు నారాయణపూర్ నుండి నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. పాపం వాళ్ళు గరీబోళ్ళు, కొంచెమే తక్కువ ఉన్నది, 600 మీటర్ల కన్నా 2 మీటర్లు తక్కువ ఉన్నదని చెప్పేసి వాళ్ళు ఇల్లు క్యాన్సిల్ చేసే పరిస్థితిలో ఉన్నదంట. కాంగ్రెస్ పార్టీ నాయకులు చొరవ తీసుకొని వారికి ఏదో విధంగా నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేస్తున్నాము. అంతేకాకుండా భూమి ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ కట్టుకున్న తర్వాత నీళ్లు పట్టుకోవడానికి నల్ల కనెక్షన్ లేదు. నల్ల కనెక్షన్ కూడా ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి నల్ల కనెక్షన్ ఉంటేనే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి అవసరమైతే నల్ల కనెక్షన్కి సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉన్నదో, డబ్బులు ఉన్నాయో, డిపాజిట్ ఉన్నదో డిపాజిట్ చేయించుకొని వాళ్ళకు నల్ల కనెక్షన్ ఇప్పించి ఆ ఇల్లు నిర్మాణానికి సహకరించవలసిందిగా మా అంబేద్కర్ యువజన సంఘం తరఫున కోరుతున్నాము. అదే కాకుండా ఎవరైతే నిరుపేదలల్లా మన వృద్ధాప్య పింఛన్ అవైలబుల్గా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పింఛన్ వచ్చే విధంగా చొరవ తీసుకొని మా ఒక గొల్లపల్లి కాకుండా ఎల్లరేటిపేట మండలంలో ఉన్నటువంటి అందరి వృద్ధులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ప్రతి వాళ్లకు పింఛన్ వచ్చే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి మా అంబేద్కర్ సంఘం తరఫున కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు రేషన్ కార్డుల పంపిణీ ఉన్నది. ఆ రేషన్ కార్డులలో కూడా చాలామంది పేర్లు రాలేవు. ఆ పేర్లు నమోదు చేసుకోవడానికి పూర్తిగా లేని వారికి కార్డులు ఇప్పించే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. అంతేకాకుండా మేము గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మా గొల్లపల్లిలో అంబేద్కర్ యువజన సంఘానికి ఒక భవనం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఈ మాట చెప్పడం జరుగుతుంది. దాన్ని ఇప్పటి వరకు కూడా మా కోరిక నెరవేర్చలేదు. ప్రస్తుతం వచ్చి అంబేద్కర్ జయంతి వరకన్నా ఆ కార్యక్రమాన్ని కొంచెం మాకు అంబేద్కర్ భవన నిర్మాణానికి సహకరించి మంజూరు చేయించవలసిందిగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలను మా అంబేద్కర్ యువజన సంఘం తరఫున కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత విజయవంతంగా ముందుకు నడిపించి మాకు సహకరించిన అన్ని కుల పెద్ద మనుషులకు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, మాజీ ప్రజాప్రతినిధులకు మా అంబేద్కర్ యువజన సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈరోజు ఎస్సీ వర్గీకరణ 60 వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా మా గొల్లపల్లి మాది సంఘం వారు ఇంత ఎన్ని కుల సంఘాలను పిలిచి అందరికీ సన్మాన కార్యక్రమం చేపట్టి ఇంత భారీ కార్యక్రమాన్ని చేపట్టిన వారందరికీ మా గొల్లపల్లి గ్రామం కాంగ్రెస్ పక్షాన మేము వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే చంద్రన్ గారు చెప్పారు ఏంటంటే ఇంద్రమ్మ ఇల్లుకు గతంలో కాంగ్రెస్ పార్టీ నేను ఉంటున్నప్పటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాకున్నా కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే కుటుంబ సభ్యుల పేర్లు కూడా చేస్తున్నారు. దాన్ని చంద్రన్ గారు ఎవరైనా ఉంటే మీ సేవకు పోయి దరఖాస్తు చేసుకుంటే దాదాపు కంప్లీట్ అయిపోయి అందరికీ వచ్చినాయి. ఇంకోటి ఉన్నా కూడా వాళ్ళకి తెలియని వాళ్ళకు ఉంటే మీ సేవకు ద్వారా పోయి పంపే చేసుకుంటే వాళ్ళకి కూడా ఇంక్లూడ్ అవుతాయి. అలాగే ఇందిరమ్మ ఇండ్లు 50 మన గొల్లపల్లికి 53 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. అందులో 38-39 ప్రొసీడింగ్లు వచ్చినాయి. మీరు అన్నారు కొద్దిగా అయితే గవర్నమెంట్ ఏంటంటే మినిమం 450 స్క్వేర్ ఫీట్స్ ఉండాలనే ఉద్దేశం ఉన్నది. వాళ్ళకి ఇవ్వకపోవడం అనే ఉద్దేశం ఏం లేదు. దాన్ని కూడా పై దృష్టికి ఎంపీడీఓ దృష్టికి గారి దృష్టికి ఎప్పుడు తీసుకోబోతున్నాం. వారికి కూడా న్యాయం చేసే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఉంటాం. మీరు ఒక కమ్యూనిటీ వాళ్ళన్నారు, మా పెద్దలు ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి మీ యొక్క దాన్ని కూడా సాకారం చేయడానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏది ఉన్నా కానీ మనం విలేజ్లో ఎలక్షన్ అప్పుడే రాజకీయం, అందరం గవర్నమెంట్ ఏదున్నా కానీ పనులు చేయించుకునే బాధ్యత మన విలేజ్ది. దాన్ని మన అందరం సహకారం కలిసిమెలిసి ఉండి మనం అందరం గ్రామ అభివృద్ధికి తోడ్పడదాం. దీనిలో
రాజకీయాలు పక్కన పెడదాం, గ్రామాన్ని ముందుంది అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నాకు అవకాశం ఇచ్చిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంఆర్పిఎస్ మరియు గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మందకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా, అలాగే ఎస్సీ వర్గీకరణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా గొల్లపల్లి ఎంఆర్పిఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పుట్టినరోజు కార్యక్రమానికి, అలాగే ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, యువకులకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, అన్ని కుల సంఘాల అధ్యక్షులకు, కార్యదర్శులకు, మరి ఈ కార్యక్రమ నిర్వాహకులకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా సంవత్సరాల పోరాట ఫలితంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లును అన్ని పార్టీల మద్దతుతోని ప్రభుత్వం, మరి ఎస్సీ వర్గీకరణ కేంద్ర ప్రభుత్వానికి మా గొల్లపల్లి ఎంఆర్పిఎస్ తరఫున, మనందరి తరఫున ఏర్పాటు చేసే కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున ఆనాడు తెలంగాణ కోసం ఎలాగైతే పోరాటాలు చేయడం జరిగిందో, ఇవాళ ఎస్సీ వర్గీకరణ కోసం కూడా అప్పటి నుండి చేసిన పోరాటం ఇవాళ